హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ సామాజిక మాధ్యమంలో ఉన్న చాలామందికి టిక్ టాక్ యాప్ అనే దాని గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ టిక్ టాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు పాపులర్ అయిన ఒక యాప్. ఇది చైనా కంపెనీ అయినటువంటి బైట్ డాన్స్ అనే సంస్థ ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. కాకపోతే చైనాకి మన దేశానికి మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల చైనా యాప్స్ని చాలా వరకు భారతదేశం బ్యాన్ చేయడం జరిగింది. దాంతో ప్రస్తుతం టిక్ టాక్ అనేది మన భారతదేశంలో ఉపయోగంలో లేదు. కాకపోతే ఈ టిక్ టాక్కి యుఎస్ఏలో చాలా వరకు ఎక్కువగా పాపులారిటీ ఉంది. చాలామంది అమెరికన్లు ఈ టిక్ టాక్ యాప్ని ఉపయోగించడం జరుగుతుంది. మనకు వచ్చిన కొన్ని వార్తల ప్రకారం దాదాపు 17 మిలియన్ల పైగా ఈ టిక్ టాక్ యాప్ని ఉపయోగించేవారు ఉన్నారు. కాకపోతే అక్కడ ప్రస్తుతం ఉన్న కొన్ని రాజకీయ ఒత్తిడులు, కొన్ని రకరకాలైన అదర్ ప్రాబ్లమ్స్ వల్ల టిక్ టాక్ అమెరికా సంబంధించిన ఆపరేషన్ని ఈ బైట్ డాన్స్ అనే గ్రూపు వేరే సంస్థకి అమ్మివేయడానికి కోసం అని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి. కాకపోతే ఈ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఏదో విధంగా ఈ రాజకీయ ఒత్తుల్లో లేదంటే ఆర్థికపరమైన ఒత్తుల్లో రావడంతో అలాగే పోస్ట్ పోన్ అవడం జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతానికి ఫైనల్గా జనవరి 21, 2026 సంవత్సరం నుంచి పూర్తిగా ఈ అమెరికా ఆపరేషన్లు అనే వాటిని వేరే సంస్థకి ఈ బైట్ డాన్స్ గ్రూప్ వాళ్ళు బదిలీ చేయడం జరుగుతుంది. ఆ సంస్థ ఒరాకిల్ కంపెనీతోనే అనుబంధంగా ఉన్నటువంటి ఒక ఫైనాన్స్ సంస్థ అనేది ఈ టిక్ టాక్ అమెరికా ఆపరేషన్ని ఉన్న మెజారిటీ వాటాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీంతో ఈ చైనా కంపెనీ అయినటువంటి బైట్ డాన్స్కి షేర్లు అనేది మైనారిటీకి పడిపోవడం జరుగుతుంది. దీంతో ఈ టిక్ టాక్ అమెరికా ఆపరేషన్లు అనేవి పూర్తిగా అమెరికా సంస్థ చేతుల్లోనే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం ఆల్రెడీ ఈ ఆపరేషన్ విధానాలు అనేవి చేంజ్ చేయడానికి అవసరమైన కార్యక్రమాలు అనేవి ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే జనవరిలో ఈ చైనా కంపెనీ నుంచి ఈ అధికార పగ్గాలు ఈ అమెరికన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కొన్ని మిలియన్ల మంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ టిక్ టాక్ యాప్ను ఉపయోగించుకొని వ్యాపారాలు చేయడం అమెరికాలో జరుగుతుంది. కాకపోతే వాళ్ళందరి భవిష్యత్తు ఏ విధంగా ముందు ఉండబోతుంది అనేది ప్రస్తుతం వస్తున్న యాజమాన్యం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడుతుంది. కాకపోతే ఈ టిక్ టాక్ యాప్ మీద ఇంత భారీ ఎత్తునగా ఆధారపడిన ఈ చిన్న చిన్న వ్యాపార సంస్థలకి ఏ విధంగా నష్టం జరగకుండా ఈ కొత్త యాజమాన్యం అనేది నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.